శైలు విషయంలో జరిగినట్టే రేపు వాడి విషయంలో జరిగితే ఏం చేయలేనేమోనని టెన్షన్ పడుతున్నాడు. శైలు నాతో ఒక మాట చెప్పచ్చు కదా, హరి నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు, నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని. అశోక్ కూడా నన్ను తీసుకెళ్తానని అంటున్నాడు. మరి నేను వెళ్ళనా? పోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పచ్చు కదా, నాన్న నాకు హరి అంటే ఇష్టం, అతనికిచ్చి పెళ్లి చేయండి అని. చెప్పలేకపోవడమే కదా వాళ్ళ ప్రాబ్లం. డైలాగులన్నీ ముందే ప్రిపేర్ అయి వచ్చినట్టుంది నాన్న. నాన్న మీరు మేమేం అడిగినా కాదనరన్న నమ్మకం, ఎందుకంటే మీరేంటో మాకు తెలుసు. కానీ వాళ్ళ ఇంట్లో అలా కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాడిని. నాకు ఇది కావాలి అని అడగడం కానీ, నాకు ఇది వద్దు అని చెప్పడం కానీ తెలియదు వాళ్ళకి. నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో మాకేం అభ్యంతరం లేదు, కానీ వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? పరిస్థితి ఏంటో అర్థమైంది కదా, నేను చూసుకుంటాను. భావన ఒకసారి కలవాలి. యాక్చువల్లీ హార్డ్ వర్క్ పేస్ అంటారు, బట్ జిమ్లో మాత్రమే. మనమే హార్డ్ వర్క్ చేసి మనమే పే చేస్తుంటాం. సారీ. మా అక్క నీ గురించి చెప్పింది. అక్క అన్నయ్య అన్నది ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడం వల్ల నీ లవ్కైనా హెల్ప్ అవుద్దా? ఇప్పటిదాకా మా అక్క నన్ను ఏం అడగలేదు, కానీ ఫస్ట్ టైం అశోక్తో నా పెళ్లి జరిపించే బాధ్యత నీదే అన్నయ్య అంది. మీ ఇద్దరిని కలపడం కోసం నేనేమైనా చేస్తాను. నీ పెళ్లి జరగటం ఫిక్స్. అనుకున్నట్టు జరగాలంటే మీ ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలియాలి. అది నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. చిన్న ఛాన్స్ ఇస్తే చాలు, రెచ్చిపోతాను. అన్నట్టు రేపు మా ఫ్యామిలీ మొత్తం అన్నవరం వెళ్తున్నాం దేవుడి దర్శనానికి. మీరు కూడా వస్తారా ప్లీజ్? అంటే నా కోసం. మీరు రానంటే నా మీద ఒట్టే. అమ్మా, నా బెస్ట్ ఫ్రెండ్ హరి. హలో అండి. నాన్న. హలో అంకుల్. హలో. హరి మా చెల్లి. హాయ్. అమ్మా, వీళ్ళు లేకుండా నేను బర్త్డే ఫంక్షన్ కూడా వెళ్ళను. శైలు పెళ్లి కదా, అందుకే ముందుగానే రమ్మని రిక్వెస్ట్ చేశాను. సరే రండి. ఆ, రా బాబు. మనం కూడా చెరువు బుక్ పట్టుకుంటే కరెక్ట్గా లైబ్రరీలా ఉంటుందండి. ఈ నాన్న ఫోన్ చేస్తున్నారు, ఛార్జింగ్ అయిపోయిందే. ఛార్జింగ్ అయిపోయిందా? నేను పెడతాను హరి. శైలు గురు, శైలు ఫోన్ గానీ మెసేజ్ గానీ చేసిందా? చెప్పు గురు, టెన్షన్ గా ఉంది. హలో. హలో, ఎవరు? నేను శైలు బ్రదర్ని. శైలు బ్రదర్ అంటే మీరు మా హరి ఎలా? శైలు పెళ్లి ఫిక్స్ అయిందని. పెళ్ళా? ఎప్పుడు గురు? 22nd. నాకు తెలుసు గురు, హరి శైలు లవ్ సక్సెస్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి ఇరగదీసేద్దాం గురు. చిన్నప్పుడు మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అంటే. అశోక్ అప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్. అవునా? ఏంట్రా? హరి ఒక్కసారి
ఒక్క నిమిషం ఆంటీ. శైలు నీకు ముందే తెలుసా? నువ్వు వచ్చింది మీ అక్క కోసం కాదా? మీ చెల్లి కోసం. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే నీ డబ్బులతో నువ్వే టికెట్ వేసి నా బ్యాగులు మోసి మీ ఇంట్లో వాళ్ళకి నా బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేసేవాడు. నీకోసం నన్ను వాడుకోవడం తప్పు కదా? తప్ప తొక్క. మీ చెల్లిని దమ్మనగానే ఏం చేయాలో తెలియక నేను పిచ్చోళ్ళ తిరగాలి. మా అక్క నేను లవ్ చేస్తున్నాను తెలియగానే రేలెక్కొచ్చి మీ వాళ్ళని కన్విన్స్ చేసి నీ పెళ్లి చేయాలా? నీ సిస్టర్ నాకు సెట్ చేస్తేనే నా సిస్టర్ నీకు సెట్. అయినా నీతో నాకు మాటలేంటి? డైరెక్ట్లీ ఐ టాక్ టు యువర్ ఫాదర్. అబ్బా, నువ్వు అడగగానే ఒప్పేసుకోవడానికి మా నాన్న గుడ్ ఫాదర్ కాదు, వెరీ బ్యాడ్ ఫాదర్. మా నాన్నకున్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆఖరికి హెయిర్ కట్ చేసేవాడు కూడా మా కాస్టడే ఉండాలని చెప్పి తెగ ట్రై చేశాడు. దొరకపోయేసరికి ముందు ఓకే, మరి వెనక ఎవరు కట్ చేసేవారు? పెళ్ళికి ముందు? ఇప్పుడు నీ ప్రాబ్లం మా నాన్న జుట్ట, నీ పెళ్ళ? నా పెళ్ళే. అది జరగాలంటే శైలు నేను ఒకటవ్వాలి. శైలు నేను లవ్ చేస్తుందా? హ్మ్. మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? నువ్వు మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మా అక్కని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. తను మీ ఇంట్లో ఎవరికి చెప్పలేక ఈ పెళ్లి ఒప్పుకున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి చెప్పవుగా? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటూ ఏం లేదు బావా. వెళ్ళి ఫ్లోన్ పెట్టి అలుగుపోవడం. దా. ఏంటి బావా చేయను మెరిసిపోతుంది. మా అక్క కోసమేగా. షర్టు అదిరింది. పొద్దున్నుంచి ఇదే వేసుకున్నాను కానీ ఏం కావాలో చెప్పు. ఏం లేదు, రేపు మీ చెల్లి బర్త్డే కదా. అయితే నీ పేరు మీద బ్యానర్లు కట్టించినా? ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు జోకులేస్తావా? తనకి ఏమైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. గుడి ముందు కిచెన్లు అయ్యి అమ్ముతుంటారు, పట్టుకెళ్ళి ఇచ్చే. నువ్వు మాత్రం మాకు డైమండ్ చెంగు కొనిస్తావు, నేను మాత్రం మీ చెల్లి కీచెన్ కొనవాలా? అసలు దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను నాకు తిరిగి ఇచ్చేస్తాను. నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. మరాఠీ సినిమాని భోజ్పురి సబ్ టైటిల్స్తో చూసినట్టుంది. అస్సలేం అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు మా అక్కకి ఇవ్వడం కోసం కొన్న డైమండ్ చైన్ని నేను మీ చెల్లికి ఇవ్వడం కోసం ఇచ్చినట్టే ఇచ్చావనుకో, తనకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి తను తిరిగి నాకే ఇచ్చేస్తే నేను మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి మా అక్కకి ఇచ్చేయచ్చు. అర్థం అవ్వలేదంటే చెప్పిందే రెండోసారి చెప్పడం కాదు, అర్థమయ్యేలా చెప్పడం. ఇదంతా కాదు, ఓ 10 నిమిషాలు నీ చైన్ ఇది కాదనుకుని నాకు ఇచ్చే, మిగతా నేను చూసుకుంటా. ఏంటి బాబా ఆలోచిస్తావు? నేను మీ చెల్లిని చేసుకున్నాను అనుకో నీ కట్నం కలిసి వస్తుంది, నువ్వు మా అక్కని చేసుకున్నావు అనుకో నీ కష్టం కలిసి వస్తుంది. రెండు నీ కోసమే కదా. చైన్ ఇది ఆగాగు, నేనే ఇస్తా. నమ్మచ్చా? నీ మీద ఒట్టు. దా. నేను బతికుండా నీకు చాలా అవసరం కదా. క్యూట్ బాయ్. పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారచ్చేయాలి. నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డం. అంటే నెట్లో బెస్ట్ లవ్ కోచ్ టైప్ చేస్తే ఉన్నట్లో కాస్త ఇదే బెటర్ అనిపించింది. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. హ్యాపీ బర్త్డే శైల. తీసుకోకూడదు, తీసుకోకూడదు. థ్యాంక్ యూ. హే మార్నింగ్. ఆంటీ నేను ఉన్నాను కదా, ఇటువంటి థ్యాంక్ యూ. ఏంటంటే బాగా భారీగా వేసినట్టున్నారు. శైలు పెళ్లి పత్రిక మొదటిది దేవుడికి పెట్టాలి కదా. దేవుడు ఉన్నాడు.
దర్శనం చాలా బాగా జరిగిందే నమస్కారం శ్రీనివాసరావు గారు. ప్రతి సంవత్సరం మీరు మాత్రమే గుడికి వచ్చేవారు, ఈసారేంటి విశేషం? ఫ్యామిలీతో వచ్చారు? అమ్మాయికి పెళ్లి కుదిరింది. చాలా సంతోషం. ఏంటి ప్రతి సంవత్సరం వస్తారా? అవును బాబు, వాళ్ళ అమ్మాయి ప్రతి పుట్టినరోజున తన పేరు మీద అర్చన చేయించి ఇక్కడికొచ్చే భక్తులందరికీ అన్నదానం చేయిస్తారు. ఉంటాను శ్రీనివాసరావు గారు. ఆ, ఈనేరి అటిల్లారండి. పేరు కృష్ణ, వయసు 4 ఏళ్లు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ప్రచార కార్యాలయం వద్దకు వచ్చి తమ కుమారుణ్ణి తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాము. పేరు శ్రీనివాసరావు, వయసు 58 ఏళ్లు. తప్పిపోయిన వీరు ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్ద ఉన్న అటెండ్ ఒకసారి చూద్దామా? అదిగో వచ్చారండి. పేరు లక్ష్మి, వయసు 24 ఏళ్లు. ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి తొబ్బేస్తున్నారు. నెలాఖరికల్లా పని అవ్వకపోతే తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి కట్టాలి. పోనీ వదిలేద్దామా? ఒక్కడి కోసం 10 కోట్లు వదిలేయాలా? లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మగారండి, పెళ్లి కొడుకు క్యూట్ ఉన్నాడండి. తన పెళ్ళికొడుకు కాదే, మన అశోక్ ఫ్రెండ్. అయితే నన్ను చేసుకుంటాడం వెళ్ళి అడగనా? ఏయ్, నోటికి ఏదొస్తాయి అనేడువేనా? వెళ్ళి పంచుడు. అరేంజ్మెంట్లన్నీ బాగా జరుగుతున్నాయి. ఇక మండపం విషయానికి వస్తే ఓనర్ రేటు బాగా ఎక్కువ చెబుతున్నాడు గురూజీ. డబ్బుల గురించి ఆలోచించకండి. కాస్త అటు ఇటు అయినా గానీ అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఇందులో మీరు ఒక్క పైసా కూడా పెట్టక్కర్లేదు. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది గురూజీ. వచ్చిందా? వస్తాను సార్. సంతోషం. బాబాయ్, బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టుంటావు, నీకు నేను బాబాయ్ అంట్రా. సూపర్. ఇక్కడ శైలు వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఓ, శ్రీనివాసరావు గారి ఇల్లా? అలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ బాబాయ్. రండి మావి గారు, ప్రయాణం బాగా జరిగిందా? మహమ్మద్ అలా పెట్టుకుని కూర్చున్నావు. నీదేం పోయింది? ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. నీ గురించి ఎక్కడ ఇంట్లో తెలిసిపోద్దని ఒకటే టెన్షన్. ఎలా తెలుస్తుంది బావా? నేనా చెప్పను, నువ్వా చెప్పే పరిస్థితిలో లేవు. మీ చెల్లంటావా? నాకే చెప్పదు. ఇంకా మీ ఫ్యామిలీకి ఏం చెప్పుద్ది? సో తెలిసే ప్రసక్తే లేదు. నువ్వు హ్యాపీగా ఆఫీస్కి ఏదైనా ఏరా నాన్న, బాగున్నావా?